యాక్టింగ్ అంటే కాస్త ఆలోచిస్తుందేమో కానీ గ్లామర్ షో విషయంలో మాత్రం తగ్గేదేలే అంటోంది నిధి అగర్వాల్. కెరీర్ స్టార్టింగ్ లో ప్రామిసింగ్ హీరోలతో సినిమాలు చేసినా కలిసిరాని లక్. పవన్, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది ఈ బ్యూటీ. ఇక నుంచి తన టైం స్టార్ట్ అవుతుందని ఫిక్స్ అయిన నిధి చేతికి మరో లక్కీ ఛాన్స్ వచ్చింది. ఓ సీనియర్ హీరో సినిమాలో సెకండ్ లీడ్ గా ఛాన్స్ అందుకుంది ఈ భామ. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో అక్కినేని బ్రదర్స్ తో జోడీ కట్టినా నిధి అగర్వాల్ కి అంత క్రేజ్ రాలేదు. కానీ దిమాగ్ ఖరాబ్ అంటూ ఈ స్మార్ట్ శంకర్ మూవీలో గ్లామర్ షో చేసినా నిధికి ఆఫర్లు మాత్రం తీసుకురాలేకపోయాయి. ఇలాంటి క్రూషియల్ టైంలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ అందుకుని ఒక్కసారిగా ట్రెండ్ అయిన నిధి అగర్వాల్ ఇయర్ ఎండింగ్ లో రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇలా చేతిలో 2 పాన్ ఇండియా సినిమాలు ఉన్న నిధి అగర్వాల్ చేతికి మరో లక్కీ ఛాన్స్ వచ్చి చేరింది. త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ అందుకుని మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ బ్యూటీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపికైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో త్రిష ఒక హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ కనిపించబోతోంది. దీంతో విక్టరీ వెంకటేష్, నిధి అగర్వాల్ పెయిర్ ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు జనాలు. అయితే ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. దీంతో వీరమల్లు, రాజాసాబ్ సినిమాలతో నిధి అగర్వాల్ ఫేట్ మారే టైం స్టార్ట్ అయిందని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. నిధి అగర్వాల్ చాలా కష్టపడుతోంది. రిలీజ్ కి రెడీగా ఉన్న హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ ఓవైపు, ప్రభాస్తో చేస్తున్న రాజాసాబ్ సినిమా మరోవైపు. ప్రజెంట్ నిధి అగర్వాల్ ఆశలన్నీ ఈ 2 పాన్ ఇండియా సినిమాల మీదే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాపై బోలెడన్ని హోప్స్ పెట్టుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూలై 24న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇక ప్రభాస్తో చేస్తున్న రాజాసాబ్ సినిమాతో ఈ ఇయర్ ఎండింగ్ లోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది నిధి. ఇలా చేతిలో 2 పాన్ ఇండియా సినిమాలు ఉన్న నిధి అగర్వాల్ త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుని మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ బ్యూటీ.